నమస్కారమ్మా. ఏంటమ్మా బాగున్నానమ్మా. నీ పేరేంటమ్మా? నీ పేరమ్మా? విజయలక్ష్మి. రండి. గుడ్ గుడ్. మీరంతా బాగున్నారమ్మా? తప్పకుండా అమ్మా, మీరు చేయాలి. ఓకే. రండి. నమస్కారం. జాయింట్ కలెక్టర్ సార్. జాయింట్ కలెక్టర్. కమిషనర్ సార్. నమస్కారం. సమీం సార్. నీ పేరేంటి? ప్రశాంత్ కుమార్ సార్. ఏ బ్యాచ్? 21 బ్యాచ్. 21 బ్యాచ్. నమస్కారం సమీం. నమస్కారం. గుడ్. MDAP. నమస్కారం శ్రీనివాస్. సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ సార్. చింతూరు సార్. సార్ అదే అక్కడ. ఏజ్ ఆఫ్ 23. ఓకే గుడ్. జిల్లా పరిషత్ సార్. స్పీడ్ కూడా అదే స్పీడ్ ఉండాలి మీరు. నమస్కారం. రెండమ్మ బిర్యానీ. రండి. లోకేష్ రండి. రండమ్మ. సంతోషం ఉందా మీ ఊరికి రావడం? చాలా సంతోషమా అందరికీ. నమస్కారమ్మా అందరికీ. బాగున్నానమ్మా. మీరంతా బాగున్నారా? గుడ్ గుడ్. ఎక్కడ కూర్చోవాలి? రండి. రామ్మా రామ్మా అందరు రండి కూర్చోండి. ఏంటమ్మా అంతా బాగున్నారా? గుడ్ గుడ్ అమ్మా గుడ్. చాలా బాగుంది. సంతోషం అమ్మా. వెరీ నైస్. చాలా సంతోషం ఇవ్వడం చూడడం. ఇందులో ఎంతమంది గిరిజనులు ఉన్నారమ్మా? గిరిజనులు అందరూ గిరిజనులేనా? ఓకే. రెండోది, మీరంతా ఇప్పుడు డబ్బులు అకౌంట్లో పడ్డాయమ్మా మీకు? అందరూ పడ్డాయా? ఓకే అమ్మా. ఒక్కొక్కరు ఏంటమ్మా నీకు ఎంతమంది పిల్లలమ్మా? తల్లికి కూర్చొని చెప్పమ్మా. తల్లికి వందనం ఎంతమందికి వచ్చిందమ్మా? ముగ్గురికి వచ్చింది. నీకమ్మా? ఇద్దరు. పాప పడింది. బాబు చిన్నవాడా? డిగ్రీ చేస్తున్నాడు. నువ్వమ్మా? బాబుకి పడింది. పాప ఇంటర్మీడియట్ సార్. నువ్వమ్మా? థ్యాంక్ యూ అమ్మా. ఇదమ్మా ముగ్గురు పడుతున్నాయి. ఒకరేంటి పెద్దవాడా చిన్న? డిగ్రీకి వెళ్ళారు. ఓకే. ఎంతమంది అమ్మా? ముగ్గురికి వస్తుందా? నువ్వమ్మా? చిన్న బాబు. ఇద్దరు పడు. నువ్వమ్మా? ఇద్దరే పడిందమ్మా. గుడ్. ఇప్పుడు ఏంటమ్మా, ఇప్పుడు పిల్లలు అనేది చాలామంది భారం అనుకుంటున్నారు. ఇప్పుడు నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురికి 39,000 రూపాయలు అకౌంట్కి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మీ బాధ్యత ఉదయం రాత్రికి భోజనం పెట్టి పంపించడం, అంతే కదా? ఇప్పుడు ఈ 13,000 రూపాయలు వచ్చినప్పుడు మీకు ఇవన్నీ కానీ అయితే చాలా వెసులుబాటు వస్తుంది కదా? మీ ఆదాయం ఎంత ఉందమ్మా? ఎంతమ్మా? 600. ఏం పని చేస్తారమ్మా మీరు? కూలి పని చేస్తారు. మీ ఆయన? ఇద్దరు కలిసి. ఇద్దరికి వస్తే 600. ఎన్ని రోజుల పని ఉంటుంది?
2 రోజులు 3 రోజులు ఉంటుంది సార్. మీ ఇంట్లో ఎంతమంది అమ్మ మీరు ఉన్నారు? మీ పెద్దవాళ్ళు ఉన్నారా? మీ అత్తమామలు కానీ? అత్త కూడా ఉంది సార్. అత్తమ్మ ఉందమ్మా? అవును సార్. ఓకే, ఆవిడ ఎంత వయసు అమ్మా? ఆవిడకి 60 వచ్చింది సార్. నలుగురు పిల్లలు ఎవరమ్మా ఇక్కడ మీకమ్మా? అవును సార్. ఇప్పుడు ఏంటమ్మా ఏం చేస్తారు? పిల్లలు అందరూ ఉన్నారు. అవును సార్. మీరేం చేస్తారు భార్యాభర్త? నా భర్త లేట్ అండి. ప్రజెంట్ ఇప్పుడు నేనే వర్క్ కూలి పనికి వెళ్తూ పోషిస్తున్నాను పిల్లల్ని. ఇప్పుడు నలుగురికి కలిపి ఇప్పుడు ముగ్గురికి వస్తాను, 39,000 వస్తుంది. మీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు? మీ అత్తమామలు కానీ? మా అత్తగారు లేరండి, ప్రజెంట్ మామయ్య ఉన్నారండి. మామయ్యకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది సార్. అదొక 48,000 వస్తుంది. అవును సార్. ఇదొక 39,000 వస్తుంది. అవును సార్. రెండు కలిపి ఎంత అయింది? 87,000. 87,000 వస్తుంది. నీకు అంతా నువ్వు పని చేసి ఎంత వస్తుంది? పని చేసే ప్రజెంట్ 9,000 అనుకుంటాను. ఏమ్మా? 9,000 వస్తుంది అనుకుంటాను. నువ్వు కూలి పని పోతే రోజు కూలి అయితే 300 అండి. 300. 30 రోజులు పని చేస్తే 9,000. 30 రోజులు చేసి చేయలేవు కదా. 30 రోజులు ఉండదు కదా, పని ఉండదు, నీకు కూడా పనులు ఉంటాయి కదా. అవును సార్. ఒకప్పుడు భూమి మీద మనం పెట్టుబడి పెట్టేవాళ్ళం. మనకేదో ఒక 2 ఎకరాలు ఉంటే పంట వేస్తే డబ్బులు వచ్చేవి. పిల్లల్ని మీరు బాగా చదివిస్తే భూమి మీద వచ్చే ఆదాయం ఒక స్థాయికి మీద అంతే వస్తుంది. అవును సార్. అవును సార్. పిల్లలు తెలివితేటలు వస్తే ఎంతైనా సంపాదిస్తారు. అవును సార్. అది భవిష్యత్తు. అవును సార్. పిల్లలే సంపద. తెలివితేటలు కానీ మీరు కానీ ఇప్పించగలిగితే ఆకాశమే హద్దు. అవును సార్. ఈ విషయం ఇంకా మీరు గుర్తుపెట్టుకోవడం లేదు, మీ పిల్లల్ని చదివించడం లేదు. గిరిజన ప్రాంతంలో పెద్ద సమస్య చైతన్యం. రాష్ట్రంలో ఇటు దిగినప్పుడు నేను స్వర్గానికి వచ్చారా అనిపించింది, రంపచోడవరం వస్తారే. ఎందుకంటే కదమ్మా, ఎందుకంటున్నానంటే రంపచోడవరంలో ప్రశాంతమైన వాతావరణం, 65% పైన పచ్చదనం, కొండలు, ఆహ్లాదకరమైన ప్రదేశాలు ఇవన్నీ ఉన్నాయి. అవును సార్. ఇలాంటి ఆహ్లాదకరమైన ప్రదేశంలో మీరు పిల్లల్ని బాగా చదివించి ఆదాయం పెంచే మార్గాలు మీరు ఆలోచిస్తే ఇది టూరిజానికైతే ప్రపంచం మొత్తానికి వస్తారు. అవును సార్. నాకు ఒక కమిట్మెంట్ ఉంది ఇక్కడ. నేను పోలవరం కట్టేటప్పుడు అప్పుడున్న 7 మండలాలు తెలంగాణకు పోతే ఆ 7 మండలాలు ఇక్కడ తీసుకొచ్చాం. అవును సార్. అప్పుడు మీరందరూ కూడా నాకు సహకరించారు. అది నాకు గుర్తింపు. అందుకే ఒక ప్రత్యేకమైన జిల్లా చేశాను. థ్యాంక్ యూ సార్. చేసి ఒక మోడల్గా తయారు చేస్తాం. చాలా అది కాకుండా ఒక కాన్స్టిట్యున్సీకి ఒక జిల్లా ఇచ్చాం మీకు. అవును సార్. ఎక్కడ ఇవ్వాల, మంచి ఆఫీసర్లు పెట్టా. ఏమ్మా? అందం కదమ్మా. రేపు రాబోయే రోజుల్లో ఇండియాలోనే నెంబర్ 1 ప్లేస్ ఏదంటే దానికి చిరునామాగా పోలవరం ఉండాలి. చాలా చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. మీరు చెప్పండి, మీ ఆలోచనలు చెప్పండి. ఒక్కొక్క మాటలో భవిష్యత్తు ఎట్టుంటుంది చెప్పమ్మా. ఈ పోలవరం భవిష్యత్తు ఎట్టుంటుంది ఇవన్నీ మీరు చూశారు. 2 ఏళ్లలో మీ కుటుంబానికి వెసులుబాటు, ఇక్కడ ఆర్థికంగా పైకి రావడానికి పనులు, ప్రత్యేక జిల్లా, రేపు పోలవరం ఒక టూరిజం కేంద్రం. ఈ ఏరియా మొత్తం అంతా ఇది అవుతుంది. మీ ఆలోచన ఏంటి? నువ్వు దీంట్లో ఏ విధంగా మీరు పైకి వస్తావు? మీ పిల్లలకే కదా, మీకు కూడా పరీక్ష. ఇప్పుడు ఆలోచన 1 by 1. అదే పిల్లల్ని ఈ ప్రభుత్వ స్కూల్లో పెట్టి చదివించడం వల్ల పిల్లలకి చక్కగా ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం బాగా అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది సార్. అదే నాణ్యమైన ఫుడ్ అండి, ప్లస్ అదే మంచి బట్టలు, ప్లస్ ఖరీదైన బ్యాగులు అవన్నీ దానివల్ల మా పిల్లల్ని చక్కగా పిల్లల్ని రెడీ చేసి పంపించేస్తే ఇంకా సాయంత్రం వరకు వీళ్ళే చూసుకున్నారు సార్. నువ్వు కూడా ఫ్రీగా ఎక్కడికైనా దిగచ్చు. బస్సు ఫ్రీ, బస్సు, వంట ఫ్రీగా చేసుకోవచ్చు, ఉచిత గ్యాస్. రేపు రాబోయే రోజుల్లో మీరంతా ఇంటి పైన కరెంటు పెట్టుకుంటే సోలార్ ఉచితంగా ఇస్తా. అది పెట్టుకున్నాం అనుకోండి, స్టవ్ కూడా పెట్టుకున్నాం అనుకో, 5 నిమిషాల్లో వంట. మీరు గ్యాస్కి ఇచ్చే డబ్బులు కూడా కొంత పొదుపు చేసుకోవచ్చు. అదేమ్మా, అట్ట కూడా కదమ్మా. గ్యాస్ ఇచ్చే డబ్బులు ఇస్తా, కరెంటు పైన ఉత్పత్తి చేసుకోండి ఇంటి పైన, ఆ డబ్బులు కూడా మీ పొదుపు అకౌంట్లో వేసుకోండి.
అంటే ఎట్లా డబ్బులు సంపాదించాలి మార్గాలు చెప్తున్నా మీకు. అవును సార్. నువ్వేంటమ్మా ఒక మాటలో చెప్పు.